అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి అక్టోబర్ 6, 7, 8 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ విశ్వంలో ఎన్నో రాసులు, ఎన్నో నక్షత్రాలు ఉండవచ్చు. కానీ కుంభరాశికి ఉన్న ప్రత్యేకత మరే రాశికి లేదు. ఎందుకంటే మీరు కేవలం ఒక వ్యక్తిగా జీవించరు. మీరు ఒక ఆలోచనగా, ఒక ఆశయంగా జీవిస్తారు. మీ ఉనికి ఈ సమాజానికి ఒక అవసరం. మీ స్వరూపం గురించి మాట్లాడాలంటే మీ కళ్లలో ఒక లోతైన ప్రశాంతత, ఒక అంతుచిక్కని ఆలోచన ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎత్తుగా, సన్నగా, ఆకర్షణీయంగా ఉంటారు. మీ ముఖంలో ఏదో తెలియని గంభీరత, అదే సమయంలో ఒక స్నేహభావం తొణికిసలాడుతూ ఉంటాయి. మీ నడకలో ఒక హుందాతనం, మీ మాటలో ఒక స్పష్టత ఉంటాయి. మిమ్మల్ని మొదటిసారి చూసిన వారికి మీరు కొంచెం గర్విష్ఠులుగా, ఎవరితో కలవని వారిగా అనిపించవచ్చు. కాని మీతో ఒక్కసారి పరిచయం ఏర్పడితే మీ అంత మంచి స్నేహితుడు, మీ అంత గొప్ప మార్గదర్శి ఈ ప్రపంచంలో మరొకరు ఉండరని వారికి అర్థమవుతుంది. మీది కుంభం అంటే ఒక కలశం. ఎలాగైతే ఒక కుండ తనలో అపారమైన జలాన్ని నింపుకుని అవసరమైన వారికి దాహం తీరుస్తుందో, అలాగే మీరు కూడా మీలో అపారమైన జ్ఞానాన్ని, మానవత్వాన్ని నింపుకుని ఈ సమాజం యొక్క ఆర్తిని తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం ఒక మహా సముద్రం లాంటిది. పైన ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచన తరంగాలు, ఎన్నో విప్లవాత్మకమైన భావాలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. మీరు 10 మంది నడిచిన దారిలో నడవడానికి ఇష్టపడరు. మీకంటూ ఒక కొత్త దారిని మీరే సృష్టించుకుంటారు. ఆ దారిలో ముళ్ళు ఉన్నా, రాళ్లు ఉన్నా మీరు భయపడరు. ఎందుకంటే రేపటి తరానికి ఒక రాజబాటను నిర్మిస్తున్నాననే గొప్ప సంకల్పం మీలో ఉంటుంది. మీ ఆలోచన విధానం ఎప్పుడూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. ఈ రోజు గురించి కాకుండా మరో 10 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండాలో మీరు కలలు కంటారు. అందుకే చాలా మందికి మీ ఆలోచనలు అర్థం కావు. వాళ్ళు మిమ్మల్ని వింతగా, ఆచరణకు సాధ్యం కాని కలలు కనేవారిగా చూస్తారు. కాని చరిత్రను మార్చిన ప్రతి ఒక్కరూ మొదట కలలు కనవారేనన్న సత్యం వారికి తెలియదు. మీలో ఉన్న గొప్ప లక్షణం మానవత్వం. మీకు కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద అనే భేదాలు ఉండవు. మనిషిని మనిషిగా గౌరవించే గొప్ప హృదయం ఇది. ఎవరికి కష్టం వచ్చినా మీరు చలించిపోతారు. మీకు శక్తి లేకపోయినా ఉన్నంతలో సహాయం చేయడానికి ముందుకొస్తారు. మీ స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనుకాడరు. అందుకే మీకు స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు స్వేచ్ఛను ప్రేమించే పక్షులు. మిమ్మల్ని ఒక పంజరంలో బంధించాలని చూస్తే మీరు తట్టుకోలేరు. నియమాలు, కట్టుబాట్లు మీకు నచ్చవు. సమాజ శ్రేయస్సు కోసం ఏర్పడిన నియమాలను మీరు గౌరవిస్తారు. కానీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ఏ బంధనాన్ని అయినా మీరు ముక్కలు చేయడానికి సిద్ధపడతారు. మీలో ఉన్న మరో అద్భుతమైన గుణం నిజాయితీ. మీరు అబద్ధాన్ని సహించలేరు, మోసాన్ని క్షమించలేరు. ముఖం మీదే నిజం చెప్పేస్తారు. అది అవతలి వారికి నచ్చినా, నచ్చకపోయినా మీరు పట్టించుకోరు. ఈ గుణం వల్లే మీరు చాలాసార్లు శత్రువులను కొని తెచ్చుకుంటారు. కానీ మీరు దాని గురించి చింతించరు. ఎందుకంటే సత్యం వైపు నిలబడటమే మీకు తెలిసిన ఏకైక మార్గం. మీరు మేధోపరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. సైన్స్, టెక్నాలజీ, ఫిలాసఫీ, సామాజిక శాస్త్రాలు వంటి లోతైన విషయాల పట్ల మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మీలో నిరంతరం రగులుతూనే ఉంటుంది. మీరు ఒకసారి ఒక విషయంపై దృష్టి పెడితే దాని లోతుల్లోకి వెళ్లి పూర్తి జ్ఞానాన్ని సంపాదించే వరకు నిద్రపోరు. అందుకే మీతో మాట్లాడితే ఎవరికైనా ఎంతో కొంత కొత్త విషయం తెలుస్తుంది. అయితే ఇంతటి గొప్ప గుణగణాలను మీకు, ఇంతటి ఉన్నతమైన ఆశయాలను మీకు గత కొంతకాలంగా ఎందుకో కాలం కలిసి రావడం లేదు కదూ. మీ జీవితం ఒక గందరగోళంగా, ఒక అంతుచిక్కని సుడిగుండంగా మారిపోయినట్లు అనిపిస్తోందా? మీరు వేసే ప్రతి అడుగు వెనక్కి పడుతున్నట్లు, మీరు చేసే ప్రతి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నట్లు భావిస్తున్నారా? అవును మిత్రమా, మీరు అనుభవిస్తున్న వేదన, మీరు పడుతున్న ఆవేదన నాకు అర్థమవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. మీలో ఎంతో శక్తి ఉన్నప్పటికీ ఏదో తెలియని బంధనం మిమ్మల్ని కట్టిపడేసినట్లు, మీ రెక్కలు విరిచేసినట్లు మీరు భావిస్తున్నారు. రాత్రులు నిద్ర పట్టక, భవిష్యత్తు ఏమిటో తెలియక, ఎవరితో మీ బాధను పంచుకోవాలో అర్థం కాక మీలో మీరే కుమిలిపోతున్నారు. మీ నమ్మకాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఎన్నో సంఘటనలు మీ జీవితంలో జరిగాయి. మీరు ఎవరినైతే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారో, ఎవరినైతే మీ ప్రాణ స్నేహితులుగా, ఆప్తులుగా భావించారో వారే మీ వెనుక నిలబడి వెన్నుపోటు పొడిచారు. ఇది మీకు ఊహించని పెద్ద దెబ్బ. మీరు వారి కోసం చేసిన త్యాగాలను, మీరు వారికి అందించిన సహాయాన్ని వారు మర్చిపోయారు. పైగా మీ ఎదుట ఎంతో ప్రేమగా నటిస్తూ మీ వెనుక మీ గురించి చెడుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మీరు చెప్పిన మాటలను వక్రీకరించి, మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకున్న గౌరవాన్ని, పలుకుబడిని తగ్గించాలని చూస్తున్నారు.
మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకు లాగాలని రహస్యంగా కుట్రలు పన్నుతున్నారు. మీరు ఒక మంచి పని మొదలు పెడితే దానికి 100 అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీకు రావలసిన అవకాశాలను అందకుండా చేస్తున్నారు. మీరు ఎంతో నమ్మి మీ వ్యాపార రహస్యాలు పంచుకున్న స్నేహితుడే మీకు పోటీగా మరో వ్యాపారం మొదలు పెట్టడం, మీరు ఎంతో కష్టపడి తయారు చేసిన ప్రణాళికలను దొంగిలించి వాటిని తమవిగా చెప్పుకోవడం లాంటి నీచమైన పనులకు పాల్పడ్డారు. ఈ ద్రోహం మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసింది. మనుషులను నమ్మడం నా తప్ప అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకునేలా చేసింది. కుటుంబంలో కూడా మీకు ప్రశాంతత కరువైంది. మీరు కుటుంబం కోసం ఎంత చేసినా, ఎంత త్యాగం చేసినా మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే బాధ మిమ్మల్ని వేధిస్తోంది. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు వస్తున్నాయి. మీ మాటలకు విలువ లేకుండా పోయింది. మీ ఆరోగ్యం కూడా ఈ మధ్య తరచుగా దెబ్బతింటోంది. ఈ మానసిక ఒత్తిడి, ఈ నిరంతర పోరాటం మీ శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సంబంధిత సమస్యలు, తరచుగా వచ్చే తలనొప్పులు, చెప్పలేని నీరసం ఇవన్నీ మీ దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి. మీరు పైకి నవ్వుతూ ఎంతో ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మీరు ఎంత నరకాన్ని అనుభవిస్తున్నారో ఎవరికీ తెలియదు. మీరొక యోధుడిలా పోరాడుతున్నారు. కానీ ఈ యుద్ధం ఎవరితోనో కాదు, మీ చుట్టూ ఉన్న కనిపించని శత్రువులతో, ఇంకా చెప్పాలంటే మీతో మీరే చేసుకుంటున్న అంతర్గత సంఘర్షణతో. ఈ కుట్రల వలయం ఎంత భయంకరంగా అల్లుకుపోయిందంటే మీరు పనిచేసే చోట మీ ఆలోచనలను, మీ ప్రణాళికలను దొంగిలించి వాటిని తమవిగాపై అధికారుల ముందు ప్రదర్శించి వారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మీరు రాత్రింబవళ్లు కష్టపడి చేసిన పనికి గుర్తింపు మరొకరికి దక్కుతోంది. మీ వెనుక మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్పడం ద్వారా మీపై అధికారులకు మీపై ఒక చెడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు. దీనివల్ల మీకు రావలసిన ప్రమోషన్లు, అవకాశాలు చేజారిపోతున్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని ఎంతో గౌరవించిన సహోద్యోగులే ఇప్పుడు మిమ్మల్ని చూసి ముఖం చాటేస్తున్నారు. మిమ్మల్ని కావాలనే మీటింగులకు పిలవకపోవడం, ముఖ్యమైన సమాచారాన్ని మీకు అందకుండా దాచిపెట్టడం వంటివి చేస్తూ మిమ్మల్ని ఒంటరిని చేసి మానసికంగా బలహీనపరచాలని చూస్తున్నారు. ఈ కుటిల రాజకీయాలు మీకు అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంత నీచంగా కూడా మనుషులు ప్రవర్తిస్తారా అని మీరు ఆశ్చర్యపోతున్నారు. ఆర్థికంగా కూడా మీరు ఊహించని దెబ్బలు తిన్నారు. మీరు గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టిన చోట నష్టాలు వచ్చాయి. స్నేహితులని నమ్మి అప్పు ఇస్తే వాడు ముఖం చాటేశాడు. కుటుంబ అవసరాలు, ఆరోగ్య సమస్యల కోసం ఊహించని ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు నీళ్లలా కరిగిపోతోంది. పొదుపు చేసుకోవడానికి వీలు లేకుండా చేతికి అందిందే ఖర్చులకు సరిపోవడం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు 10 మందికి సహాయం చేసిన మీరు ఇప్పుడు మీ అవసరాల కోసం ఇతరుల ముందు చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ ఒత్తిడితో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు మిమ్మల్ని మరింతగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. మీరు ఎంతటి ఉన్నతమైన ఆశయాలున్నవారైనా, ఎంతటి మానవతావాదులైనా ఈ వరుస పరాజయాలు, ఈ నిరంతర ద్రోహాలు మీలో ఒక రకమైన నిరాశను, నిస్పృహను నింపుతున్నాయి. నేను మంచివాడిగా ఉండటం నా తప్ప, నేను అందరినీ నమ్మడం నా బలహీనత, నేను ఎవరికీ చెడు చేయకపోయినా నాకే ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్నలు మిమ్మల్ని రోజూ వేధిస్తున్నాయి. ఒకప్పుడు మీ కళ్లలో కనిపించే ఆశావాదం, ఆ చైతన్యం ఇప్పుడు మసకబారినట్లు అనిపిస్తోంది. మీరు నమ్మిన విలువలని అబద్ధమేనా అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో నిజాయితీకి, మంచితనానికి స్థానం లేదా అనే సందేహం మిమ్మల్ని తొలిచేస్తోంది. మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చుని గతాన్ని తలుచుకుని ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ మీ కన్నీళ్లను తుడిచేవారు కూడా కరువయ్యారు. అయితే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు. సముద్రంలో అలలు ఎంత ఉధృతంగా ఉంటే తీరాన్ని చేరిన నావికుడికి అంతటి విజయం దక్కినట్లు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు, ఈ కుట్రలు, ఈ అవమానాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత శక్తివంతుడిగా, మరింత దృఢమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చాయి. ఇది ప్రకృతి మీకు పెడుతున్న ఒక అగ్నిపరీక్ష. బంగారం నిపుల కొలిమిలో కాలితేనే కదా దాని స్వచ్ఛత పెరిగి ఆభరణంగా మెరుస్తుంది. ఒక వజ్రం ఎన్నో రాపిడులను తట్టుకుంటేనే కదా దానికి కోహినూర్ అంత విలువ వస్తుంది. మీరు కూడా అలాంటి వజ్రం లాంటివారు. ఈ కష్టాలనే సానపై మిమ్మల్ని మీరు పదును పెట్టుకుంటున్నారు. మీ వెనుక జరుగుతున్న కుట్రలు మీకు తెలుస్తున్నాయంటేనే మీరు వాళ్ళకంటే ఒక అడుగు ముందున్నారని అర్థం. వారు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. అందుకే వెనుక నుండి దాడి చేస్తున్నారు. మీలో ఉన్న ప్రతిభను, మీలో ఉన్న శక్తిని ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన మార్గాలను ఎంచుకున్నారు. ఇది వారి ఓటమి, మీ విజయం. వారు మిమ్మల్ని ఒంటరిని చేశారని మీరు బాధపడకండి. మీ జీవితంలో నుండి చెడును, నకిలీ స్నేహితులను ఏరివేయడానికి దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. ఇప్పుడు మీతో ఎవరున్నారో వారే మీ నిజమైన ఆత్మీయులు. ఈ కష్టకాలంలో మీ చేయి వదలకుండా ఉన్న ఒక స్నేహితుడు 100 మంది నకిలీ స్నేహితుల కంటే గొప్ప. మీరు కుంభరాశివారు. మీరు సామాన్యులు కారు. మీ ఆలోచనలు ఈ సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. మీ ఆశయాలు ఈ ప్రపంచాన్ని మార్చగలవు.
ఇలాంటి చిన్న చిన్న కుట్రలకు, ద్రోహాలకు మీరు కృంగిపోకూడదు. కింద పడ్డానని బాధపడకండి. ఈ కాలాన్ని ఆత్మపరిశీలనకు వాడుకోండి. మీ బలహీనతలు ఏమిటో తెలుసుకోండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా మరింత బలంగా తయారు చేసుకోండి. త్వరలోనే కాలం మారుతుంది. ఈ కారుమబ్బులు విడిపోతాయి. సత్యం అనే సూర్యుడు ఉదయిస్తాడు. అప్పుడు మీకు ద్రోహం చేసిన వారు, మీపై కుట్రలు పన్నిన వారు తలదించుకుని మీ ముందే నిలబడతారు. వారి కర్మ వారిని వెంటాడుతుంది. మీరు మాత్రం ఈ అనుభవాలన్నింటితో మరింత పరిణితి చెందిన వ్యక్తిగా, మరింత వివేకవంతుడిగా, ఒక ఆదర్శప్రాయుడిగా సమాజం ముందు నిలబడతారు. మీ విజయాన్ని చూసి ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే వచ్చి మీకు సలాం కొడతారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారే మీ స్నేహం కోసం పాకులాడతారు. కాబట్టి ధైర్యం కోల్పోకండి. మీలో ఉన్న ఆ అద్భుతమైన శక్తిని నమ్మండి. మీరు ఒక ప్రవాహం. మిమ్మల్ని ఆపడం ఎవరి తరము కాదు. మీరు ఒక వెలుగు. మిమ్మల్ని ఆర్పడం ఏ చీకటికి సాధ్యం కాదు. లేచి నిలబడండి మిత్రమా. మీ భవిష్యత్తు బంగారమేంగా ఉండబోతోంది. ఈ కష్టాలు కేవలం ఆ ఉజ్వల భవిష్యత్తుకు ముందు వచ్చే చిన్న పరీక్ష మాత్రమే. మీరు ఈ పరీక్షలో తప్పక గెలుస్తారు. ఎందుకంటే మీరు కుంభరాశికి చెందిన ఒక అద్భుతమైన, అసాధారణమైన వ్యక్తి. విజయం మీ కోసమే వేచి చూస్తోంది. కుంభరాశి వారికి అక్టోబర్ 6, 7, 8 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అక్టోబర్ 6 సోమవారం రోజు మీకు ఒక కొత్త ఆలోచనతో, ఒక కొత్త దృక్పథంతో ప్రారంభమవుతుంది. మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని సందేహాలకు ఈ రోజు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కొంచెం నెమ్మదిగా, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మీ మాటల్లో ఒక రకమైన బరువు, బాధ్యత కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రేమగా, ఓపికగా మాట్లాడటానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మనం చెప్పాలనుకున్నది ఒకటి, అవతలి వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. కాబట్టి మీ కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి మీ వంతు కృషి మీరు చేయాలి. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఇది. అనవసరమైన ఖర్చులు తలుపు తట్టే అవకాశం ఉంది. ఎవరి దగ్గర అప్పు తీసుకోవడానికి గాని, ఇతరులకు అప్పు ఇవ్వడానికి గాని ఇది సరైన సమయం కాదు. డబ్బును పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. మీ కుటుంబ అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. కానీ అది కూడా ఆలోచించి చేయండి. ఉద్యోగస్తులకు ఈ రోజు కాస్త మిశ్రమంగా ఉంటుంది. మీరు చేసే పనిలో కొన్ని ఊహించని అడ్డంకులు, సమస్యలు ఎదురు కావచ్చు. మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే మీ తెలివితేటలతో, ఓర్పుతో ఆ సమస్యలను అధిగమించగలరు. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. కొత్త ప్రాజెక్టుల గురించి లేదా ప్రమోషన్ల గురించి చర్చించడానికి ఇది అంత అనుకూలమైన రోజు కాదు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అదే మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులు కూడా ఈ రోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి తొందరపడకూడదు. ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించడం ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారు తమ భాగస్వామితో పారదర్శకంగా ఉండాలి. లేకపోతే అపార్థాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి, అనవసరమైన ఆందోళనల వల్ల ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా జీర్ణక్రియ సమస్యలు రావచ్చు. బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన భోజనం తీసుకోవడం మంచిది. ధ్యానం, యోగా వంటివి చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివాహితులకు ఈ రోజు అనుబంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాతే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం ఉన్నట్లు అనిపించినా అది కేవలం తాత్కాలికమే అని గుర్తుంచుకోండి. ప్రేమతో, ఓపికతో వ్యవహరిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ప్రేమికులకు కూడా ఇది పరీక్షా సమయం లాంటిది. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలుగుతుంది. లోతైన సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి ఇది సరైన సమయం. మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. మొత్తంగా ఈ రోజు మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఓపికతో ముందుకు సాగితే సాయంత్రానికి అంతా మంచే జరుగుతుంది. అక్టోబర్ 7 మంగళవారం. కుంభరాశి వారందరికీ శుభ మంగళవారం. నిన్నటితో పోలిస్తే ఈ రోజు మీలో కొంచెం శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. అయితే నిన్నటిలాగే కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ రోజు కూడా కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు మీకు ప్రాధాన్యతగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి రావచ్చు లేదా వారి అవసరాల కోసం కొంత సమయం, డబ్బు కేటాయించాల్సి ఉంటుంది. మీ మాట తీరు చాలా ముఖ్యం. మీరు మాట్లాడే ప్రతి మాట ఎదుటివారిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. కుటుంబంలో పెద్దల సలహాలను గౌరవించడం వల్ల మేలు జరుగుతుంది. ఆర్థికంగా డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలనే సూచన ఈ రోజు కూడా వర్తిస్తుంది. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసుకోండి.
పాత అప్పులు తీర్చడానికి లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ రోజు కాస్త సానుకూలంగా ఉంటుంది. నిన్న ఎదురైన కొన్ని అడ్డంకులు ఈ రోజు తొలగిపోయే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనిని పూర్తి చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. పై అధికారుల దృష్టిలో పడటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన పనులలో లేదా దూర ప్రయాణాలతో ముడిపడి ఉన్న పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే బాగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాతే ముందడుగు వేయండి. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం మీకు నచ్చిన పనులు చేయండి. కుటుంబంతో సమయం గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వివాహిత జంటలకు ఈ రోజు అనుబంధం బలపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకుని మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారితో కలిసి బయటకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత అందంగా మారుస్తాయి. ప్రేమికులు కూడా తమ మధ్య ఉన్న గొడవలను పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి కొంచెం ఓర్పు అవసరం. విద్యార్థులకు ఈ రోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ గురువుల నుండి పెద్దల నుండి మంచి సహకారం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఏదైనా కొత్త కోర్సులో చేరడానికి లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ తెలివితేటలు, సృజనాత్మకత ఈ రోజు బాగా వెలుగులోకి వస్తాయి. ఈ రోజు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. అక్టోబర్ 8 బుధవారం కుంభరాశి వారికి ఈ రోజు ఒక కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని తీసుకొస్తుంది. గత 2 రోజులుగా మీలో ఉన్న నిదానం, ఆలోచనల బరువు ఈ రోజు తొలగిపోయి మీలో ఒక రకమైన చురుకుదనం వస్తుంది. మీలో ధైర్యం, పట్టుదల రెట్టింపు అవుతాయి. ఏదైనా పనిని ప్రారంభించడానికి లేదా మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి ఇది సరైన రోజు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీ మాట తీరు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా, ధైర్యంగా చెప్పగలుగుతారు. మీ సోదరులు లేదా సోదరీమణులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు మీకు చాలా ఆనందాన్ని, లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు వస్తాయి. మీ మాటలతో, మీ పనితీరుతో పై అధికారులను, సహోద్యోగులను మెప్పిస్తారు. మీటింగ్స్ లో లేదా ప్రజెంటేషన్స్ లో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి శుభవార్త వినవచ్చు. మీ పనికి సంబంధించి కొత్త బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్ లో, కమ్యూనికేషన్ లో మీకున్న నైపుణ్యాలు వ్యాపారాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, కొత్త భాగస్వాములతో కలవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ధైర్యమైన నిర్ణయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేంత ఆదాయం మీకు అందుతుంది. ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మీలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. పాత ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరు కలిసి సరదాగా సమయం గడుపుతారు. మీ మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం రెట్టింపు అవుతాయి. మీ భవిష్యత్తు గురించి ముఖ్యమైన ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమికులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ మనసులోని మాటను ధైర్యంగా మీ ప్రియమైన వారికి చెప్పడానికి ఇది సరైన సమయం. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుండి కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ రోజు విజయాన్ని అందిస్తుంది. మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అద్భుతంగా ఉంటాయి. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ముఖ్యంగా రాత పరీక్షలలో లేదా ఇంటర్వ్యూలలో అద్భుతంగా రాణిస్తారు. ఈ రోజు మీలో ఉన్న శక్తిని, ఉత్సాహాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలరు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.